5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో గెలిచి ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లలో ఓడినటువంటి సిఎస్కే ఎట్టకేలకు మరో విజయం సాధించింది. నిన్న అంటే ఏప్రిల్ 14 సోమవారం రోజు లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 5 వికెట్ల తేడాతోటి గెలుపొందింది సిఎస్కే. ఫస్ట్ బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేసిన సిఎస్కే ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తోటి ఈ ఎడిషన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ తోటి కీపింగ్ తోటి ఆకట్టుకున్నటువంటి ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి సిఎస్కే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బ్యాటింగ్కు దిగింది. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనటువంటి రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులు చేసినటువంటి రిషబ్ పంత్ జట్టుకు పోరాడేటటువంటి స్కోర్ అందించాడు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీషా పత్రానా 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీస్తే ఖలీల్ అహ్మద్, అంశుల్ కంబోజు చెరో వికెట్ తీశారు. అనంతరం 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఈ మ్యాచ్ తోటి ఐపీఎల్లో డెబ్యూ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కుర్రాడు షేక్ రషీద్ రాణించాడు. షేక్ రషీద్ 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇక రచిన్ రవీంద్ర 22 బంతుల్లో 37 పరుగులు. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్నటువంటి శివన్ దుబే కూడా ఈ మ్యాచ్లో రాణించి 37 బంతుల్లో 43 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక వింటేజ్ ధోనిని గుర్తుకు తెచ్చినటువంటి మహేంద్ర సింగ్ ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 5 వికెట్లు కోల్పోయి సిఎస్కే విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. అటు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి మంచి జోరు మీద ఉన్నటువంటి లక్నో సిఎస్కేతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 4వ ప్లేస్లో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జైంట్స్కు బ్యాటింగ్కు అప్పగించాడు. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున్నటువంటి సిఎస్కే ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించాలనేటువంటి లక్ష్యంతో బరిలోకి దిగింది. సో తుది జట్లో కూడా 2 మార్కులు చేసింది. అయితే లక్నో సూపర్ జైంట్స్కు ఈ సీజన్లో శుభారంభాలు అందించినటువంటి ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నికోలస్ పూరన్ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 23 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో 4వ స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్తో కలిసి రిషబ్ పంత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 33 బంతుల్లో 50 పరుగులు జోడించారు. అయితే రిషబ్ పంత్ చివరి వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ తనదైన స్టైల్లో ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. నిదానంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో స్కోర్ బోర్డు నిదానంగా కదిలింది. 25 బంతుల్లో 30 పరుగులు చేసినటువంటి మిచెల్ మార్ష్ 10వ ఓవర్లో స్కోరు 73 వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. దాంతో ఆ తర్వాత 5వ స్థానంలో ఆయుష్ బదోనీతో కలిసి పంత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 26 బంతుల్లో 32 పరుగులు జోడించారు. 14వ ఓవర్లో స్కోరు 105 వద్ద ఉన్నప్పుడు ఆయుష్ బదోని అవుట్ అయ్యాడు. సో 17 బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ బదోని 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అబ్దుల్ సమద్తో కలిసి రిషబ్ పంత్ 5వ వికెట్కు 34 బంతుల్లో 53 పరుగులు జోడించాడు. అబ్దుల్ సమద్ వేగంగా ఆడుతూ 11 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 63 పరుగులు చేసిన రిషబ్ పంత్ చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. సో చివరి ఓవర్లో రిషబ్ పంత్తో పాటు అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్ అవుట్ అయ్యారు. అంటే చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జైంట్స్. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇక సిఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా, మతీషా పత్రానా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే ఖలీల్ అహ్మద్, అంశుల్ కంబోజు చెరో వికెట్ తీశారు. దాదాపు అందరూ కూడా కట్టుదిట్టంగానే బౌలింగ్ వేశారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ వికెట్లు తీయకపోయినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 3.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. తర్వాత అంశుల్ కంబోజ్ కూడా ఒకే వికెట్ తీసినప్పటికీ పరుగులను నియంత్రించారు. అయితే మతీషా పత్రానా ఆ తర్వాత జెమీ ఓవర్టన్ వీళ్ళు భారీగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది. లక్ష్య ఛేదనలో సిఎస్కేకు ఓపెనర్లు షేక్ రషీద్, రచిన్ రవీంద్ర వీరిద్దరూ శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా అరంగేట్రం ప్లేయర్ తెలుగు కుర్రాడు గుంటూరుకు చెందినటువంటి షేక్ రషీద్ దూకుడుగా ఆడాడు. 6 బౌండరీలతోటి వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే అతన్ని అవేష్ ఖాన్ క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చడంతో తొలి వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత 3వ స్థానంలో క్రీజ్లోకి రాహుల్ త్రిపాఠి రాగా నిలకడగా ఆడుతున్నటువంటి రచిన్ రవీంద్రను ఎయిడెన్ మార్క్రమ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లను కోల్పోయింది. 9 పరుగులు చేసినటువంటి రాహుల్ త్రిపాఠిని రవి బిష్ణోయ్ రిటర్న్ క్యాచ్గా అవుట్ చేయగా
7 పరుగులు చేసినటువంటి రవీంద్ర జడేజాను రవి బిష్ణయ్ పెవిలియన్కు చేర్చాడు. సో రాహుల్ త్రిపాఠికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వాటిని వృధా చేసుకుంటున్నాడు. మరోసారి విఫలం కావడం జరిగింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురైనటువంటి విజయ్ శంకర్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. సో రవీంద్ర జడేజా 7 పరుగులకు, రాహుల్ త్రిపాఠి 9 పరుగులకు, విజయ్ శంకర్ కూడా 9 పరుగులకు అవుట్ కావడంతో చెన్నై 111 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చినటువంటి ధోని అవేష్ ఖాన్ వేసినటువంటి 16 ఓవర్లో వరుసగా 2 బౌండరీలు బాది జోరు కనబరిచాడు. ధోని వచ్చిన ఉత్సాహమో ఏమో తెలియదు కానీ అప్పటి వరకు తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి శివన్ దుబే దూకుడుగా ఆడాడు. శార్దుల్ ఠాకూర్ వేసినటువంటి 17వ ఓవర్లో శివన్ దుబే ఓ బౌండరీ బాధగా ధోని సిక్సర్ కొట్టాడు. ఇక అవేష్ ఖాన్ వేసినటువంటి 18వ ఓవర్లో ధోని 4 కొట్టగా దుబే 3 బాల్స్ను డాట్ చేశాడు. కానీ శార్దుల్ ఠాకూర్ వేసినటువంటి 19వ ఓవర్లో శివన్ దుబే వరుసగా 4-6 బాధగా ధోని ఇచ్చినటువంటి క్యాచ్ను రవి బిష్ణోయ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో ధోని ఆఖరి బంతిని బౌండరీకి తరలించి సిఎస్కే విజయాన్ని ఖాయం చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 5 పరుగులు అవసరం అవగా శివన్ దుబే బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఇద్దరు కలిసి అంటే మహేంద్ర సింగ్ ధోని అండ్ శివన్ దుబే వీరిద్దరు కలిసి 6వ వికెట్కు అజేయంగా 57 పరుగులు జోడించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఇక ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 2వ విజయాన్ని సాధించి 4 పాయింట్లు సాధించినప్పటికీ పాయింట్ల పట్టికలలో ప్రస్తుతము అట్టడుగున 10వ స్థానంలోనే కొనసాగుతుంది. 7వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ నుంచి 10వ స్థానంలో ఉన్న సిఎస్కే వరకు మొత్తం 4 జట్లు 2 విజయాలు సాధించి 4 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉంటే సిఎస్కే 10వ స్థానంలో ఉన్నాయి. అయితే మొత్తంగా ఈ 10 టీములు కూడా కనీసం 2 విజయాలు సాధించినాయి. ఇక ఈ పరాజయంతో ఎల్ఎస్జీ 7 మ్యాచ్లలో 4 గెలుపులు 3 ఓటములతోటి 8 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. అయితే మొదటి స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ నుంచి మొదలుకొని 4వ స్థానంలో ఉన్నటువంటి ఎల్ఎస్జీ వరకు అన్ని టీమ్స్ కూడా 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో, ఆర్సీబీ 3వ స్థానంలో, ఎల్ఎస్జీ 4వ స్థానంలో ఉన్నాయి. ఇక 5వ స్థానంలో ఉన్నటువంటి కేకేఆర్ నుంచి 6వ స్థానంలో ఉన్నటువంటి పీబీకేఎస్ వరకు ఈ 2 జట్లు కూడా 3 విజయాలు సాధించి 6 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా కేకేఆర్ 5వ స్థానంలో, పీబీకేఎస్ అంటే పంజాబ్ కింగ్స్ 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. మొత్తంగా టీమ్స్ అన్ని కూడా పోటాపోటీగా విజయాలు సాధించడంతో పాయింట్ల పట్టికలో స్థానాలు మరి తారుమారవుతున్నాయి. తొలి 4 స్థానాలలో ఉన్నటువంటి జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.